Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో పొగలు కక్కుతూ పరుగులు తీసిన భారతీయ రైల్వే ఆ తర్వాత డీజిల్ విద్యుత్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక వందే భారత్ శకాన్ని దాటుకుని బుల్లెట్ రైలు వైపు అడుగులు వేస్తున్న తరుణంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. అదే పర్యావరణానికి ఎంతో మేలు చేసే హైడ్రోజన్ రైలు. భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖిస్తూ దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ స్టేషన్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీ, అద్భుతమైన సౌకర్యాలతో ఈ రైలును సిద్ధం చేశారు. అసలు ఏంటా హైడ్రోజన్ రైలు, అది ఎలా పనిచేస్తుంది, దీనికున్న స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా రైలు వెళ్తుంటే బొగ్గు కంపో వస్తుంది. కానీ ఈ హైడ్రోజన్ రైలు నుంచి ఎలాంటి కాలుష్యకారక పొగ రాదు. కేవలం స్వచ్ఛమైన నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అందుకే దీనిని హరితరథం అని పిలుస్తున్నారు. అయితే హైడ్రోజన్ అనగానే ప్రమాదాలు జరుగుతాయేమో అని భయపడాల్సిన పని లేదు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో గ్యాస్ లీకేజీలను, వేడిని క్షణాల్లో గుర్తించే హైటెక్ సెన్సార్లను ఇందులో అమర్చారు. ఏ చిన్న లోపం వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియా కింద సొంత సాంకేతికతో దీనిని తయారు చేశారు. ఈ రైలు పనితీరు చాలా అద్భుతం. రైలు పైభాగంలో అమర్చిన భారీ ట్యాంకర్లో హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ బయట గాలితో ఉండే ఆక్సిజన్తో కలిసినప్పుడు ఒక రసాయన చర్య జరిగి విద్యుత్ పుడుతుంది. ఆ కరెంటు ద్వారానే రైలు చక్రాలు ముందుకు కదులుతాయి. రైలు స్లోగా వెళ్తున్నప్పుడు పుట్టే అదనపు కరెంటును దాచుకోవడానికి పెద్ద బ్యాటరీలు కూడా ఉన్నాయి. రైలు ఒక్కసారిగా స్పీడ్ అందుకోవాలనుకున్నప్పుడు ఈ బ్యాటరీ పవర్ ఉపయోగపడుతుంది. ఈ రైలుకు ఇంధనం నింపడం కోసం హర్యానాలోని జింద్ వద్ద దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నీటి నుంచి పర్యావరణ రహిత గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ను తయారు చేస్తారు. ఈ కేంద్రంలో ఒకేసారి 2 ప్యాసింజర్ రైళ్లకు గ్యాస్ నింపే సదుపాయం ఉండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్ రైళ్లలో కేవలం 2 లేదా 3 బోగీలు మాత్రమే ఉంటాయి. కానీ మన భారతదేశంలో ఏకంగా 10 బోగీల భారీ రైలును సిద్ధం చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ రైలులో ఒకేసారి 2600 మంది ప్రయాణించవచ్చు. ప్రస్తుతానికి ఈ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో నడుస్తుంది. దారిలో సుమారు 12 స్టేషన్లలో ఆగుతుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కెపాసిటీ ఉన్నప్పటికీ ప్రస్తుతం రూట్లో దీనిని 75 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఇందులో బ్యాకప్గా ఒక డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంచారు. బొగ్గు, డీజిల్ వాడకాన్ని తగ్గించడం ద్వారా వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ సమస్యను అరికట్టడానికి ఈ రైలు ఎంతో దోహదపడుతుంది. సాధారణ రైలుతో పోలిస్తే ఈ హైడ్రోజన్ రైలు ప్రయాణించేటప్పుడు శబ్ద కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ప్రశాంతమైన అనుభూతి లభిస్తుంది. మున్ముందు దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో ఇలాంటి రైళ్లను ప్రవేశపెట్టేందుకు ఈ ప్రాజెక్టు ఒక రోడ్ మ్యాప్గా నిలుస్తుంది. అత్యంత వేగంగా మండే స్వభావం ఉన్న హైడ్రోజన్ను సురక్షితంగా నిర్వహించేందుకు ఇందులో అత్యాధునిక లీకేజ్ డిటెక్టర్లను అమర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇందులో అదనంగా ఒక డీజిల్ పవర్ ప్యాక్ బ్యాకప్ను కూడా ఉంచారు. కాలుష్య రహిత ప్రయాణమే ధ్యేయంగా పట్టాలెక్కించిన ఈ హైడ్రోజన్ రైలు భారతీయ రైల్వే రంగంలో సరికొత్త పర్యావరణ విప్లవానికి నాంది పలికింది. హైడ్రోజన్ రైలుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.